మరమరాలు ఉప్మా అండి. చిటికెలో ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే మార్నింగ్ ఏ టిఫిన్కి నానిపోయినప్పుడు బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా తొందరగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా రెడీ చేసుకుని చూడండి. మొదట 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్ని అల్లం ముక్క చూస్తున్నారు కదా, చిన్ని అల్లం ముక్క, 1 కప్పు వేయించిన శనగపప్పు, 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు 1-2 అటు ఇటుగా వేసుకోండి. తర్వాత జార్లోకి వేయించిన శనగపప్పు తీసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మెత్తని పౌడర్లా దాన్ని చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత చూస్తున్నారు కదా, జీలకర్ర 1/2 చెంచా తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని ఇలా కచ్చా పచ్చాగా వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోండి. తర్వాత నేను పెద్ద గ్లాస్తో 5 గ్లాసుల మరమరాల్ని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా తీసి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని అవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు కూడా వేసుకొని అందులో తీసి పెట్టుకున్న మరమరాలను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు అవన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం పచ్చికారాన్ని ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా, అల్లం, పచ్చిమిర్చి, దాన్ని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు దాన్ని మరమరాల్లో కలిసే విధంగా కలతిప్పుకోండి. తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మీరు ఒకవేళ కొత్తిమీర వేసుకున్నాలనుకుంటే ఈ టైంలో కొత్తిమీర కూడా వేసుకొని మగ్గించుకోండి. తర్వాత నేను కరివేపాకును యాడ్ చేశాను. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి మరమరాలు ఉప్మా రెడీ అవుతుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకి చాలా ఈజీగా తయారు చేసుకోగలిగిన రెసిపీ అండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.